ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాదేవాజ్ఞతం చరణవభవం మంత్రశరభం మహాతత్వానందం పరమలహరి మంత్రమధురం మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం గుహం వల్లినాథం మమ హృది భజే గృధ్రిగిరీశం. అందరికీ నమస్కారం. డిసెంబర్ 7వ తేదీ మనకి కార్తీక మాసంలో వచ్చినటువంటి నాగచవితి, నాగపంచమిలు ఈ మాసంలో కూడా మనకి మళ్ళీ పునరావృతమయ్యేటువంటి శుభదినం. ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంటుంది. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ పాలన చేసేవారికి ఉపవాస దీక్ష ఉండే వాళ్ళకి 7/12/2024 శనివారం రోజున ధనిష్టాది నక్షత్రంతో మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్పన్నమవుతుంది. అంటే ఆ రోజు సూర్యోదయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. మధ్యాహ్నం నుంచి మనకి సప్తమి కూడా ఉంటుంది. అంటే మరి యాక్చువల్గా స్వామి మరి సుబ్రహ్మణ్య షష్ఠి పూజ అంతా కూడా మనం సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో చేయాలి కదా అంటే మరొక వీడియో మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా. అది ఆల్రెడీ చేసి ఉన్నాను నేను, అది కూడా వస్తుంది, అది చూసి వినే ఉంటారు మీరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 7వ తేదీ పారణ, అంటే ఉపవాస దీక్ష ఉండే వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు ఏమి తినకుండా, కొంతమంది పొట్లకాయ లాంటివి ఏవి కట్ చేయకుండా, కూరగాయలు కట్ చేయకుండా ఉపవాస దీక్ష ఉంటారు, అంటే నక్తము దీక్ష ఉంటారు. వాళ్ళకి 7వ తేదీ విశిష్టమైనది ఆరు సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పబడుతోంది. కాబట్టి మీరు 7/12/2024 శనివారం రోజున ఈ జ్యేష్ఠ నక్షత్రం రోజున తప్పకుండా మేష వృశ్చిక రాశుల వారు మీకు తప్పకుండా మీరు ఈ యొక్క రోజున నక్తముగా ఉండండి. స్వామివారికి అభిషేకాదులు చేయించే ప్రయత్నం చేయండి. ఇది తప్పనిసరిగా చేయించాలి మీరు. అలాగే చాలామందికి సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. జన్మలగ్నం నుంచి 5వ స్థానంలో, జన్మలగ్నం నుంచి 7మంలో, జన్మలగ్నం నుంచి 8మ స్థానం, 9మ స్థానంలో, అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా మీరు నక్తము అనగా ఉపవాస దీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి రక్ష మనకి విశేషమైన శత్రునాశనాన్ని కలిగిస్తుంది. గర్భంలో ఉండేటువంటి సమస్త దోషాలని తొలగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామికి చాలా విరివిగా పూజలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయంకాలం కొంతమంది చాలామంది సాయంకాలం వరకు నక్తముగా ఉండి సాయంకాలం తర్వాత వారు భోజనం చేసే సంప్రదాయం కూడా ఉంది. కొంతమంది మర్నాడు భోజనం చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారు. మీకు ఎలాగైనా సరే పారణ చేసేవాళ్ళు ఈరోజు తప్పకుండా మీరు ఈ షష్ఠి తిథిని ఉపయోగించుకోవడం, పుట్టలో పాలు పోయడం, 2 చుక్కలు పాలు పోయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం లాంటివి చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. మరి సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి పదార్థాలు పెట్టాలి కదంటే చలివిడి పెట్టాలి. ఆయనకి తెల్ల నువ్వులతో ఉన్నటువంటి ముద్దలు, బెల్లపు ముద్దలు ఆ స్వామివారికి బాగా పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే గారెలు, మినుము గారెలు కూడా స్వామివారికి పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే కట్టు పొంగలి, అంటే కట్టె పొంగలి అంటారు, అంటే కారంతో చేసింది. ఇది శర్కర పొంగలి తీయగా ఉంటుంది, కట్టె పొంగలి కారంగా ఉంటుంది. ఆ కట్టు పొంగలి అనేది స్వామివారికి నివేదన చేసి 10 మందికి తప్పకుండా మనం అందరికీ ప్రసాదంగా పంచాలి. వీలైతే కనీసం ఒకళ్ళకో, ముగ్గురికో, 9 మందికో, 11 మందికో తప్పకుండా మీరు ఈ స్వామివారికి అన్నదానం, అంటే ఈ స్వామివారి పేరు మీద అన్నదానం చేసినట్టయితే అద్భుతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. అందులో మీకు సందేహం లేదు. అనుకూలంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి 7/12/2024 రోజున శనివారం రోజున తప్పకుండా మీరు ఇటువంటి శుభకరమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని ఆచరించడం, స్వామివారి కుమారస్వామి కథలు వినడం, కుమారస్వామి వారికి పూజలు చేయడము, స్వామివారికి తులసిమాల సమర్పించడము, దర్భలతో గరికలతో స్వామివారికి పూజించడము ఇది విశేషంగా చెప్పబడుతుంది. ఈరోజు విశేషంగా కందులు దానం చేసుకోవడం కూడా చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున మీరు తప్పకుండా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలని, శుభకరమైన సంతాన వైవాహిక జీవన ఆనందాన్ని, సర్పదోష నివారణలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.